హాయ్, వెల్కమ్ టు కేటీ న్యూస్. నేను మీ ప్రశాంతి. చిత్రపురి కాలనీలో గడిచిన నెల రోజుల నుండి కేటీ న్యూస్ మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తుంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు తెరపైకి రాగానే వల్లభనేని అనిల్ వాటి విషయమై కొన్ని స్పష్టత ఇచ్చారు. అయితే అందులో మనం ప్రశ్నించిన రీతిగా కుమ్మర వెంకటేష్ ఎందుకని మాట్లాడట్లేదు, ఎందుకని కమిటీ మెంబర్ మిగతా వారు మాట్లాడట్లేదు అని ప్రశ్నించి తిరిగి ఈ సర్వేలో ఫోన్ చేయడం బట్టి కుమ్మర వెంకటేష్ గారు మరి స్పందించడం జరిగింది. ఈరోజు ఆయన మాటల్లో అసలు సొసైటీకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు మీరు అవకాశం ఇవ్వడం మాకు చాలా సంతోషం. మీరు సొసైటీలో జాయిన్ అయ్యారు, పోటీ పడ్డారు, ఎన్నికయ్యారు. తిరిగి మధ్యకాలంలో దాని నుండి తప్పుకోవడం జరిగింది. ఎందుకని? దానికి నేను తప్పుకోవడం కాదమ్మా. ఏదైతే 2015లో మేమంతా ప్యానల్ అంతా గెలిచాం. వీళ్ళంతా మనల్ని అనిల్ని మహాన్ రెడ్డి అంతా ప్యానల్లో తీసుకొని పెట్టుకుని అందరూ వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు. అనిల్ మహాన్ రెడ్డి మన ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు. సరే అయినా కూడా వాళ్ళు కూడా జాబ్ చేస్తారు కదా, సిన్సియర్గా ఆఫీస్ పనికి వస్తారు, సొసైటీ పనికి వస్తారని ప్యానల్ పెట్టుకుని అన్ని పెట్టుకున్నాము. పెట్టుకొని చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఒక 3 weeks తర్వాత ఒక గ్రూప్ అయ్యి నా మీద విశ్వాసం పెట్టారు. మాకు అనౌన్స్ ప్రకారం అంటే కోఆపరేటివ్ అనౌన్స్ 3 weeks తర్వాత ప్రెసిడెంట్ మీద అవిశ్వాసం పెట్టచ్చు. అందులో పెట్టి కొంచెం వాళ్ళకి నేను మరి ఎందుకు ఇబ్బంది అయిందో తెలీదు. వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అనిపించి తెలియదు. వాళ్ళ మెజారిటీలో అవిశ్వాసం పెట్టారు. సరే అవిశ్వాసం పెట్టినప్పుడు సరే ఓకే వాళ్ళు ఏం పని చేస్తలేదు. అనిల్ మహాందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పరచు వెంకటేశ్వర గారు, వినోద్ బాలా గారు, తర్వాత రాజేష్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ యాదవ్. ఓకే, ఎందుకని వీళ్ళందరికీ మీ మీద కోపమా, లేకపోతే కక్షపూరితమా, లేకపోతే వాంటెడ్లీ చేశారు? వాంటెడ్లీ చేసిందేమ్మా. ఇప్పుడు ఎందుకంటే కుమ్మర వెంకటేష్ అంటే నాకు నేను చెప్పుకోవటం కదా, ఒక బ్రాండ్ లాగా. నేను వచ్చింది కూడా జూనియర్ ఆర్ట్స్ నుంచి వచ్చాము. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఒక బ్రాండ్ లాగా ఎక్కడైనా నామినేషన్ నేను తప్పించేసి ఈ 2 weeks మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. ఈలోపు మనం బ్లేమ్ చేసామనుకో మనం ఈ సొసైటీని వెళ్ళొచ్చు అనేది నా అంటే వాళ్ళకున్న పేరు నాదే అలా ఉందేమో అనుకో నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను తెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే అందరూ బాధ్యత అవుతుంది. ఒక్కడే తీసుకోలేదు కదమ్మా. ప్రెసిడెంట్ ఒకటి చేయలేడుగా. అక్కడ 10 మంది బాధ్యత. ప్రెసిడెంట్, సెక్రటరీ అసలు సైన్ చేస్తేనే చెక్ పవర్ అయింది. 11 మంది కలిస్తేనే ఒకటే కాకపోతే 2 నెలలు కలిస్తే మీటింగ్స్ రాసుకోవాలి కదా. ప్రతి ఏదైనా పాస్ చేసుకోవాల్సింది. వాళ్ళు కావాలని ఈ 2 weeks నెక్స్ట్ 2 weeks ఎలక్షన్కి మనం చేయాలంటే 2 weeks చేసుకోవాలి. ఆయన పేరు ఉండకూడదు. ఆయన పేరు ఉంటే మాత్రం మళ్ళీ మనం గెలము అనే ఉద్దేశంతో చేసేదని నా ఫీలింగ్. ఓకే, ఈ క్రమంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత, ఎంఐజీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 3 కాంట్రాక్టర్లు మారారు. 3 మారారు. ఇప్పుడు 4th person. ఈ 3 మారడానికి గల కారణం ఏంటండి? 3 మారడానికి కారణం ఏంటమ్మా, ఒకటేమో ఐవీఆర్సీఎల్ వాళ్ళు ఫస్ట్ చేశారు. సో ఐవీఆర్సీఎల్ వాళ్ళు వాళ్ళ కంపెనీ దివాలా తీసింది. దివాలా తీసి నోటీస్ ఇచ్చారు. ఈ లోపు వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ చేయలేదు. గోగులేష్ అని సబ్ కాంట్రాక్టర్ చేయరు ఎంఐజీ. అతను వర్క్ చేశాడు. ఆల్మోస్ట్ 25 crores దాకా చేశాడు. చేసిన తర్వాత ఐవీఆర్సీఎల్కి మాకు ఓబ్లేష్కి ఈ బిట్వీన్ 3లో కొంచెం డిఫరెన్సెస్ అంటే ఏంటి, కొంచెం ఈ రేట్లు పెంచమన్నాం. ఓబ్లేష్ పాత రేట్లు పెంచి ఏమేమో పెద్ద వాళ్ళు చేసిన పని ఏమో తెలియదు, రేట్లు పెంచాల్సిందే కానీ రేట్లు మేము పెంచలేదు. ఫస్ట్ రేట్లు పెంచడం ఇంపాసిబుల్ కాదు. ఇందులో చేస్తాం లేదని. ఇందులో చేయాలంటే మాకు అడ్వాన్స్ కావాలి. అడ్వాన్స్ అయితే కావాలి. 1,50,00,000 కొట్టి కానీ ఎక్కువ ఇవ్వాలి అంటే దాని మీద చదివింది. దాని మీద సార్ నేను చేయలేదన్నా, నేను చేసింది ఎందుకంటే ఈ పని ఇంత పనిలో కాదు. అయినా కూడా నేను సొసైటీకి వస్తే నెక్స్ట్ ఏమైనా వర్క్ ఉంటే నేను చేసుకోవచ్చు వచ్చానని ఓపెరేషన్ వాళ్ళు చెప్పాడు. సార్ నువ్వు చేయవా, ఇది కంప్లైంట్ చేయండి, మంచి వేరే పార్టీలో బయట కూడా నేను పిలిపిస్తాను. ఎందుకంటే బాగా ఎంఐజీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కొంత బాగా చేశాడు. 1 month బాగా చేశాడు. తర్వాత అన్ని పరిస్థితులు మారాల్సి వచ్చింది. ఓపెరేషన్ మార్చేసాడండి. ఈ ఓపెరేషన్ నేను చేయలేదన్నా, నాకు వర్కౌట్ కావట్లేదు, మీరేమో ట్యాంక్ డబ్బులు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో నేను ఇస్తామని మీకు గ్యారంటీగా కొంచెం సొసైటీలో కూడా డబ్బులు కొంచెం అంటే కట్టే వాళ్ళు కొంచెం ఈ వర్క్ స్లో ఎందుకంటే కట్టాలని స్లో కడుతున్నారు అనే ఉద్దేశంతో ఇస్తామంటే అతను లేదన్నా నేను ఎదురు డబ్బులు ముందు పెట్టుకొని చేయలేను, నేను మీరు ఇస్తే చేస్తాను మళ్ళీ అని చెప్పి. ఇప్పుడు ఐవీఆర్సీఎల్ నుండి మీకు సమ్ అమౌంట్ రావాలి. మన అమౌంట్ ఎంత రావాలండి ఫిగర్? అది మనకి ఆల్మోస్ట్ 46 crores దాకా రావాలి. ఓకే, వాళ్ళు ఎంత ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు కాదు, మేము కోర్టులో వేసి ఎన్సీఎల్కి వెళ్ళి వస్తుంది ఆ అమౌంట్. ఐవీఆర్సీఎల్ రికార్డ్స్ ప్రకారం 13 CR అనేది గ్యాంబ్లింగ్ జరిగింది. ఇది ఎక్స్ట్రా 37 lakhs crores మాత్రమే.
జరిగింది అని అంటున్నారు. ఇది వాస్తవమేనా? అదేం ఉండదమ్మా. అప్పుడంటే మా దగ్గర ఏమి ఉండదు, మేము వాళ్ళకి చెక్ ఇచ్చి ఏదైనా అఫిషియల్ చెక్ ఇస్తాం. వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళు ఏమన్నా మా మీద చేయడానికి అది అడిగితే ప్రెసిడెంట్ అప్పట్లో ప్రెసిడెంట్ ఉన్న అతని అకౌంట్ లోకి వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఉండదు అట్లా. అట్లా అట్లా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు మన అకౌంట్ ఎందుకు ఇస్తారు? నా అకౌంట్ కావాలని చూపిస్తారు, ఓపెన్ గా చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు అది ఒక పాపం లాంటి ఒక అకౌంట్ ఉంటే 10 సంవత్సరాలు తీయచ్చు. ఏ అకౌంట్ ఐఎస్ఎల్ అకౌంట్ కాదు, మీ అకౌంట్ నా అకౌంట్లోకి వస్తే 1 year మార్చిపోదు, జీవితాంతం ఉంటుంది. అకౌంట్ క్లోజ్ చేసి తీయచ్చు, చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది ప్రాబ్లం లేదు. అది ఎట్లా, దానికి ఏముంటుంది? ఇప్పుడు ఇది జరిగిన క్రమంలో మీరు తప్పుకున్న తర్వాత సొసైటీని భారంగా నడిపారు, సొసైటీని ముందు తీసుకెళ్లారు. సొసైటీలో వాళ్ళు విఫలమయ్యారా, చేయకుండా నడపడం? సొసైటీలో వాస్తవం చెప్పాలంటే 100% విఫలమయ్యారు. ఇదే ఎంఐజీ డూప్లెక్స్ రో హౌసెస్ నేను చేసినప్పుడు, నేను ప్రెసిడెంట్ దిగే రోజుకి ఏం పని ఉందో తర్వాత మాక్సిమం 10% తీసుకుంటారు, చేయలేదు. యువర్ కన్స్ట్రక్షన్స్ అప్పచెప్పారు కదా, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు కొంత చేస్తున్నారు. వాళ్ళు చేసే క్రమంలో మన వాళ్ళే, మా కమిటీ మెంబర్స్ మేమే చేపిస్తున్నారు. కొంతమంది అక్కడ ఉండి చేపిస్తారు, వాళ్ళు చేపిలేకపోయారు. ఎందుకంటారు? ప్లాన్ లేకమ్మా, ప్లాన్ లేక, చేయాలని చిత్తశుద్ధి లేక. నిన్న రోజున మేము ఎంఐజీలోకి వెళ్ళాము. ఎంఐజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పబ్లిక్ని అడిగి చేసి తెలిసిన తర్వాత చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మామూలుగా కాదు, చాలా బాధ. మేము ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇంతవరకు బాధ్యతగా తీసుకొని చేయలేదు. ఎందుకని వాళ్ళు నమ్మి డబ్బులు కట్టినప్పుడు ఎందుకని వాళ్ళని అంతగా ఇబ్బంది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న విషయం వాళ్ళే చెప్పాలి, నేనేం చెప్పలేను. కానీ ఇబ్బంది పడ్డ మాట పాపం వస్తుంది. ఎంఐజీ వాళ్ళు చాలా ఇబ్బంది. అంటే ఎట్లా అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోను కట్టుతున్నారు, ఇంటి రెంట్ కడుతున్నారు, ఇంట్రెస్ట్, షూటింగ్ లేవు. ఈ కరోనా ఇది అసలు లేవు, షూటింగ్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా వాళ్ళు మమ్మల్ని తిట్టేదంటే మాత్రం నేనైతే ఎక్కిపిస్తాను. నాది కూడా బాగా, నేను ఇప్పుడు పని చేయించడానికి లేకపోయినా కమిటీ నెంబర్నే కదా చేస్తాను నేను కూడా. నిన్న ఇక్కడ అంత బాగా ఆవేదన వ్యక్తం చేస్తుంటే షూరిటీ ఇవ్వమని చెప్తే 5గురు కలిసి, మీ కమిటీ మెంబర్స్ 5గురు కలిసి వచ్చి తలా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు స్పందించారా? నేను స్పందించాను. షూరిటీ ఇవ్వడానికి కాదు, మేము పని చేపి వాళ్ళు ఏమడిగారంటే ప్రస్తుతానికి ఎంఐలో ఎంఐ వర్క్ చేయడానికి డబ్బులు లేవు, ఆ డబ్బులు డూప్లెక్స్లో రో హౌస్లో ఉన్నాయని చెప్పారు. కాబట్టి అవి వచ్చిందో మీరు తీసుకోండి, ప్రస్తుతానికి మీరు ఇవ్వండి, వర్క్ చేయించాను. దాన్ని చెప్పాను, ఒక ప్రస్తుతానికి నేను ఇస్తాను, నా దగ్గర లేవు, నేను ఎక్కడైనా తీసుకొని ఇవ్వాలి, నాకు టైం కావాలి, డెఫినెట్లీ నేను కూడా ఇస్తాను చెప్పాను. ఇప్పుడు కస్తూరి శ్రీనివాస్ ఎవరైతే చాలా రకాలుగా పోరాడుతున్నాడు, అన్యాయం జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చాలా విధాలుగా పోరాడుతున్నాడు అతను కస్తూరి శ్రీనివాస్. అయితే ఈ విధంగా పోరాడుతూనే ఉన్నారు. పిఎస్సీ కమిటీ వేసారు. కమిటీ వేసిన క్రమంలో 6 నెలలు మీకు టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత తిరిగి వెంటనే ఎలక్షన్స్ రావడం గల కారణం? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు షామిల్ ఎలక్షన్ పెడితే మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఓటర్లని వాళ్ళని మొబైలైజ్ చేసుకోలేము. మేము ఎక్స్పెక్ట్ చేయం కదా, మేము 6 నెలలు ఉంది కదా, మేము బయట తిరగటం, పళ్ళ మీద తిరగటం, లేదా సరదా మేము ఈ ఓటర్లను చూసుకొని ఫోన్లు మాట్లాడేమో, వీళ్ళు టచ్లో ఉండి అదొకటి 6 నెలల్లో చేయాలి వర్క్. 6 నెలలు వీళ్ళు చేయలేని తెలుసు, ఫస్ట్ తెచ్చారు వీళ్ళకి బిల్డప్ గురించి, చేయలేని తెలుసు. ఎవరు తెచ్చారు అంటే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ అంతా కలిస్తేనే అయింది. మమ్మల్ని కూడా అడిగారు. మమ్మల్ని అడిగితే ఎంఐజీ వాళ్ళు చెప్పారంటే మీరు 6 నెలలు ఎలక్షన్ ఇస్తానంటే మేము కూడా చెప్పాము, సరే ఓకే మనం పూర్తి చేయగలమని అడిగాను. నేను మా పూర్తి చేయించిన లెక్క చెప్పారు, ఈ డబ్బులు ఇక్కడ వస్తాయి, ఈ డబ్బులు ఇక్కడ వస్తాయి లెక్క చెప్పారు. అలా అయితే చేయటాను, ఇలా వద్దు. మీకు రావాల్సిన డబ్బులు, కట్టవలసిన డబ్బులు 3 రెట్ల కన్నా ఇంకెక్కువే ఉంది. మీకు రావాల్సిన డబ్బులు, పూర్తి అవ్వడానికి కావాల్సిన డబ్బులు మీ దానికి 3 కన్నా ఇంకెక్కువే అవసరం పడుతున్నాయి. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ తీసుకొస్తారు? అదేం లేదమ్మా, సరిపోతాయి. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఆ డబ్బులు సరిపోవు. 100% సరిపోతాయి. ఇప్పుడు మీకు రావాల్సిన డబ్బులకి కంప్లీట్ అన్ని చేయాల్సిందే. మరి అవన్నీ చేయాలి ఎందుకు? మరి ఎందుకు పెండింగ్ పడుతున్నారు? వాళ్ళు ఎందుకు అంతగా బాధ పెడుతున్నారు? వాళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు అంటే మాకు బాధ పెట్టాలని లేదమ్మా, ఎవరైతే బాధ్యత తీసుకుంటారో. ఎలక్షన్స్ అనేసరికి అంత హడావిడి ప్రక్రియ, వెంటనే ఎంఐజీ మీటింగ్ అని ఇవని వెంటనే అందరు చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. చాలా అంటే చాలా హడావిడిగా కనిపిస్తున్నారు.
మరి అదే వాళ్ళ యొక్క బాధ మీరందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు? నిన్నటి రోజున మేము ఒక్కొక్కరిని చూస్తుంటే మాకే చాలా బాధ అనిపించింది అక్కడ, మాకే చాలా వేదన అనిపించింది. సో మీరందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు? మేము స్పందిస్తున్నాం. ఇప్పుడు స్పందించడం అని అంటే వర్క్ కంప్లీట్ చేయడం స్పందన, వర్క్ కంప్లీట్ స్పందన. ఓకే, ఎప్పుడైతే ఉందో నేనున్నానో, నేను అక్కడ ఉన్న లీడర్కి చెప్తే మా కమిటీలో చెప్తే వాళ్ళు పాజిటివ్ తీసుకుంటే అయింది, వాళ్ళు పాజిటివ్ తీసుకోరు. ఎందుకంటే నా ఇక్కడ పేరు వస్తాను ఇంకోటి వాళ్ళు మేమే చేస్తా ఉన్నప్పుడు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే దానికి చేయకపోవడం మామూలుగా అయితే మాది కూడా బాధ్యత, కానీ నేను బాధ్యత వాళ్ళు చేస్తానని చేయాలి కానీ నేను అడుగుతాను. ఇక్కడ మేము చేస్తున్నాం అంటారు, అక్కడ వచ్చి ఎమ్మెల్యేకి వచ్చి తిరిగి ఫోటోలు తీసుకొని మేము చేస్తున్నాం పని చెప్తాం, కానీ పని కంప్లీట్ కాదు. మీరు ఒక మెంబర్గా ఉన్నారు కదా, మీరు బాధ్యతగా అక్కడ కూర్చుని, అంటే మీరు అధికారంలో ఉండడం అనేది మాత్రమే కాదు, ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోయినా కమిటీలో ఉన్నారు. సో మీరు ఇలా అక్కడ బాధ్యతగా మీరు కూడా పుషప్ ఇస్తే కొంచెం ఎంతో కొంత వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇప్పుడు బాధ్యతగా పుషప్ ఇవ్వడానికి ఫోటోల గురించో మీలాంటి వాళ్ళ ప్రెస్ గురించి చెప్పడం తప్పితే పని చేయలేం. ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్లాన్ లేకుండా ఊరికి వెళ్ళి ఒకసారి రెండుసార్లు వెళ్ళి తిరిగేసి ఫోటోలు వచ్చారు. 11 మంది కమిటీ ప్యానల్ ఏర్పడినప్పుడు కలిసి మనము ఇన్ని సంవత్సరాలు ఎంతైతే లైఫ్ టైం పీరియడ్ ఉందో ఈ పీరియడ్లో కలిసి చేస్తాము, కష్టము సుఖము అదే కదండి వచ్చేది. మరి అన్నప్పుడు మరి మధ్యలో తప్పుకున్నంత మాత్రాన అందరూ, అంటే మిమ్మల్ని ఒక్కరిని ఉద్దేశించి మేమేం మాట్లాడట్లేదు, 11 మంది కలిసి ఆ బాధ్యతని, మీకు అప్పు చెప్పిన బాధ్యతని ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేయవలసిన బాధ్యత అనేది ఉందా లేదా? మరి ఉన్నప్పుడు మరి ఎందుకు కంప్లీట్ చేయలేక వాళ్ళందరూ అంతగా బాధపడుతున్నారు? అదే మా బాధ్యత ఉంది, బాధ్యత లేదంటలేదు. బాధ్యత ఉందంటే ఎటువంటి బాధ్యత అంటే, మేము 11 మంది కమిటీ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో బాబు ఎంఐజీ వర్క్ జరుగుతుందంటే మాకు తెలిస్తే మేము చెప్తాం. వాళ్ళు మేము చేస్తున్నాం కదా, ఇన్ఛార్జ్ అక్కడ ఇద్దరు ఉన్నారు, మేమేం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు మొత్తం పైప్ లైన్ విషయంలో అవకతవకలు, డ్రైనేజ్ విషయంలో అవకతవకలు జరిగినాయి. పైప్ లైన్ విషయంలో కూడా సమ్ ఫిగర్ అనేది, అంటే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకున్నాను, ఈ ఇంటర్వ్యూలో కాదు. పైప్ లైన్ విషయంలో కూడా పైప్ లైన్ వేపిస్తామని చెప్పి అందులో అవకతవకలు జరిగినాయి. తర్వాత డ్రైనేజ్ విషయంలో కూడా, ఎంఐజీ విషయంలో అలాగే జరిగింది. ఇంకొక విషయం వచ్చేసరికి ఇంటీరియర్ విషయంలో పోతాం. ఇంటీరియర్ విషయంలో కూడా అడ్వాన్సులు తీసుకొని అది ఎందుకు కంప్లీట్ చేయించారు? ఈ ఓబలేషన్ అతనికి అడ్వాన్స్ ఇస్తున్నారు, మేమే చెప్పాం. సొసైటీ నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడే మేమందరం కూడా ఓబలేషన్ వర్క్ చేసేటప్పుడు ఏమో ఈయన కాంట్రాక్టర్ ఇంటీరియర్ వర్క్ కావాలని చేయించుకోండి, మ్యాక్సిమం 2,25,000 కన్నా ఎక్కువ లేదు, అతను 3 లక్షలు ఆలోచిస్తే కాదు మాకు చేయలేదని చెప్పి 225 ఫిక్స్ చేసి అందులో మ్యాక్సిమం అందులో ఒక 100 మంది 120 మంది ఎంతమందో లెటర్లు ఇచ్చారు, మాకు చేయించుకున్నాం. కొంత చేయలేదు, అతను డబ్బులు ఇవ్వాలి. అతను ఏం చెప్తారండి, ఇప్పుడు సొసైటీ మాకు డబ్బులు ఇవ్వాలంట, లేదా కొమర వెంకటేష్ డబ్బులు ఇవ్వాలి, కొమర వెంకటేష్ డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పాను కొమర వెంకటేష్ డబ్బులు తీసుకుంటే కొమర వెంకటేష్కి అతనికి అది పర్సనల్, మీరు ఎవరు డబ్బులు ఛాన్స్ ఇచ్చారు. అయినా కూడా ఈరోజు మీకు మా తెలియదు, అదే అతను స్కిప్ చేయడానికి నాకు తెలిసి నేను కొమర వెంకటేష్కి ఇచ్చాను అని చెప్తారు. అతని మీద కేసు కూడా పెట్టారు పాప వాళ్ళు. వీళ్ళు పెడితే ముందు కేసు గీసి మా సొసైటీ వచ్చేది దాన్ని పిలిపించి మాట్లాడాలి, నేను ఇస్తాను తర్వాత ఇవ్వాలన్నాడు. మీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట చెప్తాను. సో నేను చూసి నన్ను బ్లేమ్ చేస్తుందని చెప్పి నేను కేసు పెట్టాను. నేను ఇతను నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, ఒకసారి తేల్చని చెప్పి కేసు పెట్టి కోర్టులో వేసాడు. ఇప్పుడు నడుస్తుంది కోర్టులో. నేను ఫోన్లో ఎందుకంటే గమ్ములు ఉంటే అడిగి ఎక్కువ చేస్తాను, నేను అది అతను తప్పించుకోవడానికి. ఇప్పుడు సొసైటీకి అతనికి లింక్స్ ఉన్నాయి, లింక్స్ మీనింగ్ కొంత డబ్బులు అడ్వాన్స్ అతని దగ్గర ఉంది, అతను వర్క్ మేము బిల్ చేయాలి, అది కూర్చొని మాడవచ్చు. సొసైటీ ఏం చెప్పచ్చు, నా మీద చెప్పి నన్ను బ్లేమ్ చేసి, అంటే అతను కావాలని వంటలు ఎందుకు చేస్తే తెలియదు కానీ ఎవరు చేపిస్తున్నారో తెలియదు కానీ నన్ను బాగా బ్లేమ్ చేశాడు. 2 years చాలా బ్లేమ్ చేశాడు. నేను అయినా సార్ ఫోన్ ఎందుకులే అని గమ్మునున్నా, కానీ రీసెంట్లీ ఒక 6 నెలల నుంచే నేను రిలీజ్ అయ్యా. ఇట్లా వీళ్ళు వద్దులు అనకూడదు కానీ ఇంత బ్లేమ్ చేస్తాను. అసలు నేను రిలీజ్ కాదు, నేను తప్పకుండా అవుతా అని చెప్పి వెంబడి వాడు కేసు పెట్టి వాడు లెటర్ పంపించి కేసు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా కలిసాడా? అని కలవలేదు, ఆ కోర్టులో ఉంది కాబట్టి అలాగే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఎలక్షన్ ప్రక్రియ మనం 11 మంది, వాళ్ళు 11 మంది, ఇంకెవరైనా పోటీ చేస్తే ఇంకో 20 మంది దాకా పోటీ చేయించాము. ఇంకా నెంబర్స్ ఎవరు నమ్మి ఓటేస్తే వాళ్ళు పనిచేయాలి. నమ్మిన తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్ రాదని ఏంటి గ్యారంటీ? దానికి ఎండ్ లేదమ్మా, ఎండ్ డేట్ లేదు. నిజంగా నమ్ముతారో సిచ్యువేషన్ రాదు గ్యారంటీ. ఇప్పుడు అందుకే అంటున్నాను, ఇప్పుడు ఎవరో ఆ ప్యాన్లో మమ్మల్ని ట్యూన్ చేసుకోవాలి, ఎవరో పని చేయాలి కదా సార్. పోనీ వాళ్ళే ఇక్కడ మీరు బెనిఫిషియల్ ఉంటారన్న మీ ప్యానల్ రావచ్చు, ఇంకొక ప్యానల్ రావచ్చు,
పోయిన ప్యానల్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు అధికారంలో ఉన్నవారు, కానీ ఇక్కడ ఎవరైనా బెనిఫిషియల్గానే ఉంటున్నారు. అన్యాయం అయిపోయేది ప్రజలు. ఇప్పుడు వాళ్ళు బాధలు పడుతున్నారు. ఎవరు బెనిఫిషియల్ లేరు, నేనైతే లేదమ్మా. చిత్తూరు కాలనీ బెనిఫిషియల్ అంటే మీరు అలా అంటారు. బెనిఫిషియల్ నేను ఓన్లీ వర్క్ చేయడానికి వచ్చాను, పేరు గురించి వచ్చాను. అదే బెనిఫిషియల్ అనే మాటే ఉండదు. బెనిఫిషియల్ ఇంపాసిబుల్. చెప్పొచ్చు, చెప్పేవాళ్ళు చెప్తారు మీకు పని చేయాలి, ఇంత పని చేస్తాను కాదు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను డెఫినెట్ ఎవరు అంటారు. నేను అక్కడ కూర్చుని అదే చెప్తాను, ఏమైనా అంట. మీరు ఇక్కడ కూర్చొని ఆలోచించండి, మీరు ఇక్కడ కూర్చొని ఆలోచన తప్పితే ఎలాంటిది ఏమి ఉండదు. ఎవరు అన్న బయట అనేదానికి దీనికి కొంత 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, మీకు సొసైటీ అప్పచెప్పినప్పుడు మీరు ఫెయిల్యూర్ అయ్యారు అన్నది మా యొక్క మాట. దానికి సమాధానం నేనైతే ఫెయిల్ కాలేదు, నేనైతే 100% సక్సెస్ కాలేదు, కానీ సక్సెస్ అయ్యాను. ఎంఐజీ డూప్లెక్స్ 100% సక్సెస్ అయినట్టు, కానీ మధ్యలో ఉన్నాను డింపేస్గా కాలేకపోయాను. డెఫినెట్లీ సక్సెస్ అయినట్టు. ఎలా సక్సెస్ అయినట్టే 2006 ఇల్లు ఇచ్చాం. ఇదే కొమర వెంకటేష్ ఒక బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఎవరు నేను పెద్ద ఫేస్ యాడ్ ఉన్నాను కాదు, నిజాయితీ పనిచేసాను, మనస్ఫూర్తి పనిచేసాను. జూనియర్ స్టేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఇచ్చే స్టేజ్ జూనియర్ స్టేజ్ ఎవరైనా కొంచెం డిఫరెన్స్ ఉంది. అలాంటి అంతా కలుపుకెళ్ళి తనలో నాలుగులాగా అందరూ కలుపుకెళ్ళి మంచి చిన్న పెద్ద అందరూ కలుపుకెళ్ళి ఈ 2006 చేశాను. ఈ తదిమాన 16 కూడా నేను చేసి 80% నేను చేసిన వర్కే, నేను చేయించిన వర్కే. నాకు అందరు కోఆపరేట్ చేశారు. ఆయన కొన్ని రోజుల్లో ముందు అందరూ చేశారు. నేను ఒక్కనే తిరిగి చేయాలి, అందరూ చేశారు. మరి మేము కొంతమందిని అడిగితే వాళ్ళని అనిలే మమ్మల్ని కలుపుకుని వర్క్ చేస్తున్నట్టు ఇదంతా ఆగిపోతే అతనే బాధ్యత వహించి చేశాడు అని కొంతమంది అంటారు. కొంతమంది మాట్లాడే మాట, కొంతమంది మీ సమాధానం ఇప్పుడు ఓకే మంచిది, కానీ ఎందుకు చేయలేక 2 సంవత్సరాలు అని చెప్పి కదా 2018 డిసెంబర్ చెప్పారు. ఎందుకు చేయలేదు? మరి చేయాలి కదా, మరి చేస్తే కనపడుతుంది కదమ్మా. చెప్పడం వేరు, చేయటం వేరు. నువ్వు చేసి ఆక్వేషించానుకో సూపర్ వెంకటేష్ నీకు మంచి పని చేశారు రా బాబు, మీరు ఇల్లు ఇచ్చారు రా బాబు అని ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎట్లయినట్టు? ఎవరో కొంతమంది తనకి సంబంధించి కూడా ఎవరో ఒకటి ఇద్దరు చెప్తా ఉంటాడు. మీరు చూడాల్సిందంటే దింపిన తర్వాత ఏ పని చేశారు, ఇళ్ళలోకి వెళ్ళామా లేదా, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళకి ఏం లేదు, తీసుకెళ్ళలేకపోయారా? ఏదైనా చెప్పి మనం ఇళ్ళలో చేయాల్సిన బాధ్యత ఉంది. విషయాలన్నీ ఎండ్ ఆఫ్ ద డే అంటే కమిటీ మీరు దిగిపోయి కాలం అయిపోయే క్రమంలో ప్రెసిడెంట్ గారితో మాట్లాడారా వీళ్ళంతా? అసలు ఏం జరిగింది, కంప్లీషన్ ఏంటిది, మరి పిఎస్సి కమిటీ చేస్తున్నారు, ఎంక్వైరీ చేశారు, మన పరిస్థితి ఏంటి ప్రస్తుతం అని చెప్పి ఏమైనా మాట్లాడారా? అమ్మ ఒక విధంగా ప్రెసిడెంట్ గారికి చెప్పాలంటే ఆయన పాపం రాలేకపోతున్నారు, వయసు అయిపోయింది. సో ఆయన రాలేకపోవటం కూడా రాలేకపోయినా ఏదైనా బాధ్యత కలిగిన పోస్ట్లో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగి మీ అందరిని గైడ్ చేయవలసిన బాధ్యత అతనికి ఉంది. సో ఇది అతిపెద్ద ప్రాజెక్ట్, ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, అతిపెద్ద ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ ముగించే ప్రక్రియలో ఇంత జరుగుతున్నప్పుడు ఒకవైపునేమో అన్యాయం జరుగుతుందని కొంతమంది పోరాడుతున్నారు, కొంతమంది ఏమో రబోదిబ్బో మాకు రాలేదు అని అంటున్నారు, ఇంకొకరేమో ఇలాగ మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒక బాధ్యత అంటే ప్రెసిడెంట్ ఇప్పుడు మిమ్మల్ని దింపేశారు అంటున్నారు, వాస్తవమే. మరి మిమ్మల్ని దింపేసిన తర్వాత ప్రెసిడెంట్ పోస్ట్ ఉన్న అతను బాధ్యత తీసుకోవాలి కదా. మాట్లాడారా దేని విషయంలో స్పందించారు? ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ కాల పరిమితి 24-26 తారీఖు ముగిస్తారు. ఆ దినాన్ని ఆ రోజున కానీ ఆ ముందు కానీ ఇంకా అయిపోతుంది టైం పీరియడ్ అన్నప్పుడు మీరందరూ కలిసి కూర్చున్న ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు. ప్రతి మీటింగ్ లో మాట్లాడతాం, కానీ ఆయన ఏం మాట్లాడు. ఆయన ఏం మాట్లాడంటే తెలుసు కదంటే ఇది చేస్తాం అదే మనం ఆయన గట్టిగా మాడామనుకో ఆయన పాపం అందుకని ఇంకా ఏం చేస్తాం అట్లా. అది పెద్ద మనిషి అనేది గౌరవిస్తాం, కానీ ఆయన చేయాల్సి వయసుకో సహకరించడం ఆయనకి. వీళ్ళు ఎలా అనుకున్నారండి, వీళ్ళు ఎలాగ ఆ పోస్ట్కి సహకరించారు? మేము ఎన్నుకోలేదు, నాకెవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే ఆ పేరు గురించి, ఆ పరచూరు వెంకటేశ్వర పేరు ఉంటే గౌరవం ఉంటుంది, ఎవడేమన్నా లేకపోతే కొబ్బరి వెంకటేశ్వర దింపేస్తే ఎవరు ఇంకొని పెడుతున్నారు గొడవ అయితే అని ఆయన పేరు గురించి. పేరు సైలెన్స్ పెద్ద మనిషిగా పనిచేస్తూనే ఉన్నాను. ఏం లేదు, ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఆ రోజు నేను దిగిపోయిన లేదు, మా అయితే ఏదో 1-2% అయిందంటే ఏం జరగలేదు. జరిగింది వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఉండాలి, చూపించాలి. మాటలు చెప్పడం లేదు, వర్క్ చూపించలేదు. నేను 6 నెలల్లో కంప్లీట్ చేసేస్తామన్నారు, కంప్లీట్ అవుతుంటారా? 6 నెలలు 4 నెలలు అయిపోద్దమ్మా, 4 నెలలు అయిపోతుంది, 100% అయిపోద్ది. మరి దీని బాధ్యత ఇప్పుడు అంతా మీరే కదా, తీసుకుంటున్నారా? తీసుకోవాలి కంపల్సరీ బాధ్యత. అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకో 2 ప్యానల్లో ఎవరు ప్రజలు ఎవరికి ఓటేస్తారు బాధ్యత కంపల్సరీ. 4 నెలలు అయిపోయి పని, పెద్ద పని కాదు. చెయ్యలేక చేపించుకోలేక చేస్తారు తప్పితే 4 months అయిపోయింది. క్లియర్గా ఉంది ఏం పని చేయాలి ఏంటి క్లియర్గా ఉంది. ఓకే.
ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు మీ ప్యానల్ మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీ ప్యానల్ నుండి మిమ్మల్ని నమ్మిన ప్రజలకి మీరు ఏం మాటలు, మీ మాటలు ఏం చెప్తున్నారు? మా మాటల్లో ఏం చెప్తాను, మీ మేనిఫెస్టో స్టడీ చేస్తాం కదా. మేనిఫెస్టో ముందు 2-3 మాటలు రెడీ చేయలేదు చెప్పండి. ఇంకా. ప్రీవియస్ ఉన్న వాళ్ళ వల్ల నిన్న మేము అడిగినప్పుడు ఎలక్షన్స్ ఆపేస్తాము, ఎలక్షన్స్ జరగకూడదు, వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే ఎలక్షన్ జరగాలి అని కంటిగా చెప్పారు అక్కడ. అంటే ఇది మీరు ఉన్నప్పుడు జరిగింది కాకుండా మీరు లేనప్పుడు వచ్చినప్పుడు, మీరు లేని టైంలో మాతో పర్సనల్గా మాట్లాడిన విషయంలో మేము ఎలక్షన్స్ కంపల్సరీ ఆపేస్తాము, ఎలక్షన్స్కి వెళ్ళే సమస్య లేదు, వీళ్ళు ఇంతవరకు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇంకా వాళ్ళు ముందు తీసుకెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఒకవేళ ఎలక్షన్స్ సాగుతూ మీరు ఏం చెప్తారు? ఎలక్షన్స్ ఆపుతూ మీరు ఎలా స్పందిస్తారు? ఎలక్షన్స్ ఆపేయాలని సపోజ్ వాళ్ళకి ఇంటిపస్లో మనం ప్లాన్ చేసుకొని 3 months ఇచ్చే ప్లాన్ చేసుకోవాలి. 3 కాకపోతే 4 months ఆగిపోతే ఎలక్షన్ జరిగినా కూడా ఎలక్షన్ జరిగితే ఏంటంటే 4 months ఎవరైతే గెలిస్తే వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ ఆపితే ఏంటి కమిటీ కొంచెం స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నీ మీద నేను నా మీద నీవు కాకుండా ఇప్పుడే కూర్చొని ఇంటిపస్లో ఇది చేయాలని చెప్పి బాగుంటుంది. ఓకే, ఇది ఒక క్వశ్చన్ చెప్పడం సార్. కస్తూరి శ్రీనివాస్ మా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే ఈ ఇష్యూ తిరిగి మేము రేస్ చేసినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, సినీ పరిశ్రమ వారు కాకుండా మిగతా వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫ్లాట్స్ అమ్ముకున్నారు, ఇక్కడ ఇచ్చారు అని చెప్పి అతను చెప్తున్నాడు. అది నిజమేనా? సినిమా వాళ్ళకి కాకుండా ఏముండవు, సెకండ్ సేల్లో అమ్ముకొని ఉండొచ్చు, కానీ మేము ఇచ్చిన మాత్రం సినిమా వాళ్ళకి ఇచ్చాం. అసలు సినిమా వాళ్ళు లేరు, యూఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు బంధువులు, కమిటీ వాళ్ళ బంధువులు, కమిటీ వాళ్ళ బినామీలు, కమిటీ వాళ్ళ వీళ్ళకే ఉన్నాయి తప్ప ఎవరు కూడా, అంటే ఒక 10-20% తప్ప 80% మొత్తం బయట వాళ్ళకే ఇచ్చారు అని చెప్పి అతను చాలా 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 సార్లు చెప్పడం జరిగింది. అతను మరి ఎందుకు చెప్పాడు తెలియదు, కానీ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిండొచ్చు. యూఎస్లో అంటే ఇప్పుడు ఇక్కడ అసిన్ డైరెక్టర్ ఉన్నాడు, చేశాడు, వర్క్ జరగలేదు, వెళ్ళిపోయి ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు. ఇది ప్రాజెక్ట్ ఈ రోజు కాదు, 93 నుంచి ఈరోజు 2020లో ఉన్నాము. అప్పుడు డబ్బులు కట్టింది, ఇలా అక్కడికి వెళ్ళింది, అలాంటి కొన్ని ఉండొచ్చు. ఓటర్ ఐడిలో పేరు మార్చేసి శ్రీను ఉంటే బి ఇనిషియల్ మార్చి ఇంకొక పేరు పెట్టి అట్లాగా కూడా మ్యానిపులేట్ చేశారు మీరు అని చెప్తున్నారు. దీనిపై అలాంటి ఏమన్నా ఒకటి మిస్టేక్ జరుగుతుంది కానీ కావాలి వాంటిల్ చేసింది కదా, ఎక్కడ ఏమన్నా ప్రింటింగ్ మిస్టేక్ అలాంటి ఏం జరిగితే కానీ అది కావాలని ఎవరు చేయడమ్మా, ఇది చేస్తే ఇబ్బంది కదా ఎవరికైనా. చేసారు అని అతని దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని ఇంత బుక్ బండలు పట్టుకుని మా దగ్గర రావడం. అదే ఇప్పుడు కావాలి కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఎంక్వైరీ చేస్తున్నారు, అసలు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ కమిటీకి ఛాన్స్ ఇవ్వకముందే మీరు కమిటీ తెచ్చుకున్నారు, ఎంక్వైరీ పెట్టుకున్నారు, పిఎస్సీ కమిటీ వేసుకున్నారు, తిరిగి ఎలక్షన్స్ అని తెచ్చేసుకున్నారు. ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చిత్రపురికి విచిత్రంగా మారుతుంది. ఎంక్వైరీ ఉంటుంది, ఈ రోజు కాదు ఎప్పుడైనా ఉంటుంది. ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ కంపల్సరీ. అమ్మా తప్పు చేసిన కంపల్సరీ ఫైన్ డే ఎప్పుడైనా సరే బయట తెలుసు, కంపల్సరీ ఉంటుంది. ఎంక్వైరీ అయితే ఉంటుంది. ఎంక్వైరీ ఇప్పుడు ఈ కమిటీ యాక్షన్ తెచ్చుకోవచ్చు, రేపు ఎలక్షన్ జరగవచ్చు. మోసం జరిగింది, కుంభకోణం జరిగిందని ఒకవైపున అందరూ నోరు మొత్తుకొని చెప్తుంటే, మీ కమిటీ మెంబర్స్ మాత్రం మేము ఎంక్వైరీకి రెడీ అంటారు, మేము ఏది చేయలేదు అంటున్నారు, అందరు ఇదే స్పందిస్తున్నారు. మరి ఎండ్ ఆఫ్ ద డే జరగాలి, ఎంక్వైరీ జరగాలి, ఎవరు ఏం చేశారు అనేది మాత్రం బయటికి రావాలి. అందరు మనస్ఫూర్తి కోరుకునేది మాత్రం అదే. నేను కూడా మనస్ఫూర్తి కమిటీలో జరిగితే ఎవరు తప్పు చేసి తెలిసిపోద్ది. ఈ రోజు ఇప్పుడు ఎంక్వైరీ అనేది ఈ రోజు కాకపోయినా సరే మేము ఇన్ఫ్లుయెన్స్ ఆపదలినా కూడా తర్వాత 6 నెలల తర్వాత కంపల్సరీ జరిగింది ఎంక్వైరీ అయితే ఆగదు. ఈ రోజు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపేయాలనుకున్నాం, వచ్చారు 6 నెలల తర్వాత ఎంక్వైరీ ఉన్నారా కంపల్సరీ జరిగిద్ది. ఫస్ట్ తీస్తారు, ఎవరు తప్పు చేసి మొత్తం తీస్తారు. అది ప్రాబ్లం లేదు, జరగాలని మేము ఎంక్వైరీ ఒక క్లారిటీ వచ్చింది అనుకో, తర్వాత మేము పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి వాళ్ళు వీళ్ళు తిన్నా తినకుండా ఒకసారి ఏదో ఒకటి తేలిపోయింది అనుకో, క్లియర్గా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతుంది కదా, మీరు అంటే మీరు అని మిమ్మల్ని ఒక్కరిని అంటాం కదా, టోటల్ కమిటీ మీరు అవసరంలో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్ కోసం వీళ్ళందరినీ ప్రలోభ పెడతా ఉంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అది నిజంగా నాకు నిన్నటి నుండి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. నమ్మకపోతే ఒకటి 100 సింపుల్ అమ్మా. ఇప్పుడు నేనేంటి ప్రపోజల్ నేనేమనుకుంటా అంటే, నేను కరెక్ట్ చేశాను కదా, నాకు ఒకటి ఏంటి అడుగుతా, నువ్వేం కరెక్ట్ చేసి ఎంఐసీ షో అయిపోయింది, నువ్వు ఆగిపోయేది అంటారు. సో నేను ఉన్నప్పుడు ఇది చేశాను, ఇది కూడా నేను పూర్తి చేస్తాను, అవకాశం అంటారు. నమ్మితే నాకు ఓటేస్తారు, లేకపోతే ఎవరు వేరే వాళ్ళకి ఇస్తారు. కమిటీలో ఉన్న ఒక వ్యక్తిని పదే అందరూ అన్ని విధాలుగా చూపిస్తున్నారు. కమిటీలో ఉన్న ఒక వ్యక్తిని ఎందుకని అంటారు? అటు మీడియా విషయంలో కానీ ఇటు ఇది కానీ అది నిజమేనా? వాళ్ళ ఆరోపణలు నిజమేనా? ఆరోపణలు నిజమా కాదని నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తి అయినా కూడా ఎంత లిమిట్లో ఉంటుందో అంత లిమిట్లో ఉంటుంది.
ఎక్కువ లిమిట్ అన్ని నేను పూసుకుని డెఫినెట్లీ ఇలాంటివి వస్తుంది. అంటే అది నిజం అంటారా కాదంటారా దాని నుండి నిజమా కాదని నేను చెప్పలేదు కదమ్మా, ఏదైనా కూడా కొన్ని తెలిసి ఉంటాయి కొన్ని. అంటే అన్నిట్లు 100లో అసలు నిజం ఉందా, లేదంటే 50% నిజం ఉందా, లేదంటే అసలే లేదా? ఉందా లేదా అని నేను అయితే చెప్పలేదు, కానీ వాస్తవంగా నా ఉద్దేశం ఏంటంటే నా మెంటాలిటీ ప్రకారం ఏంటంటే నేను ఏదైతే మనం పని చేయాలో ఆ పని లిమిట్లో ఉంటే ఎవరు మనల్ని ఏది చూపేది. మన పని కాకుండా అందరి పని మనం పూసుకొని చేస్తే అది బాధ్యత అని చూపిస్తున్నారు. అది బాధ్యత కాదు. బాధ్యత అంటే ఎంఐజీ పూజ చేయటం, లేకపోతే రోజు పూజ చేయటం, అది బాధ్యత. వేరే వేరే అన్నిటితో రాజకీయాలు చేసుకునే అది బాధ్యత కాదు. ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాలి. పద్మకి ఫ్లాట్ ఇచ్చారు అని చెప్పి ఆవిడ బాధ్యతగా మా కేటన్కి రావడం, దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ అవ్వడం, కేసు అవ్వడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అయితే ఈ పద్మ విషయం ఏంటంటే మీ మాటల్లో చెప్పండి. పద్మ గారు పాప ఒరిజినల్ ఫ్లాట్ ఆమెదేమో డబ్బులు కట్టింది, అన్ని కట్టింది. ఓకే. సో మధ్యలో కొంచెం లేట్ అయింది, ఆమె డబ్బులు కట్టడం లేట్ అయింది. చెప్పింది నాకు, అన్నయ్య నేను ఇట్లా మా ఆయన లేడు ఊరేగుతున్నారు, అక్కడ ల్యాండ్ అని తీసుకోవాలని చెప్పి. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లా కాదని లేట్ అయిందమ్మా, సో ఒక లెటర్ రాసి అని చెప్పి లెటర్ కూడా ఇచ్చింది. ఈలోపు ఈ పరిణామం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్పి పూర్ణ సెక్రటరీ కానీ వాళ్ళందరూ చెప్పేస్తారు ఆమె పద్మ గారి ప్లాన్ అది ఇచ్చేసిందంటే వాళ్ళకి కావాలని చేయలేదు. ఆమె కావాలని ఎందుకు చేయలేదంటే నా పద్మగారి పాపని ఎప్పుడు నా మాట ఉంటారు ఒకటి, టీఆర్ఎస్ లాస్ట్ టైం ఎమ్మెల్యే కానీ దీనికి వర్క్ చేసింది ఒకటి, అందుకని చేయలేదని నేను అనుకుంటాను. ఇందులో పార్టీకి దీనికి ఏంటి సంబంధం? వాళ్ళు తెలుగుదేశం చేశారు, బీజేపీ చేశారు, ఓకే. అందుగురించి అది పెట్టుకున్నా అది కరెక్ట్ కాదు. ఆవిడ మీద మేనేజ్మెంట్ చేసింది వాస్తవమేనా? అది డిస్కస్ అదైతే నేను చూశాను, నేను లేని దగ్గరగానే ఆ ఫోటో చూశాను. ఆ ఫోన్ లాక్కోవటం, అది అలౌట్ చేయటం అని అంట ఆయన మాత్రం అదంతా కరెక్టే. పక్కన లేదు కాబట్టి నేను ఫోటో నేను చూసింది, నీకు ఏ రీజన్ తెలుసో ఆ విషయం అదే తెలిసిన. ఓకే. మరి ఇప్పుడు ఫ్లాట్ విషయం ఏంటంటే ఫ్లాట్ ఇవ్వాలి కంపల్సరీ ఇస్తున్నారా? ఇప్పుడు నా చేతి లేదు కాబట్టి డెఫినెట్లీ రేపు గెలిచిన తర్వాత నాకు ఇవ్వాలి ఫ్లాట్. ఫస్ట్ అంటే వేరే వాళ్ళకి పెట్టారు కావాలని, వేరే వాళ్ళు తీసేసి వాళ్ళు చెప్పారు, రికమెండ్ చేశారు. రికమెండ్ కాదు, ఫస్ట్ ఇవ్వండి డబ్బులు కట్టింది ఆ ఫ్లాట్ అవ్వండి బాబు. నేను తాళం తీసుకున్నాను ఐఎఫ్సా మాలేసినప్పుడు బిఫోర్ లాస్ట్ 18లో తీసుకుని అక్కడ 2 రోజులు ఉన్నాను. అమ్మ నువ్వు ఇచ్చి చేరమ్మా అంటే నేను చేరతానయ్యా, నాకు ఎల్ఐసీలో బాగుంది, అందరూ బాగుంది బాబు, అక్కడ ఉంది బాబు. ఇప్పుడు ఆ ఫ్లాట్ ఆమెకే ఉందండి, లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేసారని? వేరే వాళ్ళకైతే ఇచ్చేసారు, ఇక్కడ ఇచ్చేసారు, కానీ ఆ ఫ్లాట్ ఆమెకి వస్తుంది కంపల్సరీ. మరి వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా ఇస్తారు? వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు, మొత్తం కట్టారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అసలు ఏం ఫ్లాట్ తీస్తే ఏం డబ్బులు ఇచ్చేయాలి వస్తుంది. మీరంటే మన సొసైటీ ఏం చేయాలంటే పలానా వాళ్ళ ఫ్లాట్ తీసాము అంటే డబ్బులు పంపించాలి. ఫస్ట్ పంపించకుండా డబ్బులు నీళ్ళే పెట్టుకొని నేను ఫ్లాట్ ఎట్లా తీస్తా అసలు? ఫ్లాట్ తీయాలి ఎవరిదైనా సరే, ఈ పద్మగారిది కాదు, ఎవరిదైనా తీయడానికి రేటే లేదు. నువ్వు డబ్బులు పంపించేయి. నువ్వు సొసైటీ రూల్ ప్రకారం 20 లక్షలు కట్టావు, ఇంకొక 10 లక్షలు కట్టాలి. ఈ 10 లక్షలకి ఒక 3 లక్షలు ఉంటాయి, 3 లక్షలు వేయాలి. ఆమె స్పందించలేదు, గుడ్. అప్పుడు ఏమంటే మా మీటింగ్ పెట్టుకొని ఇది పద్మగారు స్పందించలేదు, 7 లక్షలు కట్టాలి, స్పందించలేదు కాబట్టి ఆమె చెక్కు 23,50,000 కట్టింది, చెక్కు పంపిస్తున్నాం. అది చేయలేదు. మీరు అడగలేదా? మేము అడిగాం, అడిగితే డబ్బులు కట్టలేదు, ఏం చేయలేదు, లెటర్ పంపించామంటే లెటర్ చూపమని చూపించలేదు. ఓకే. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే చిత్రపురి సాధన సమితి ఎవరైతే వీళ్ళు పోరాడుతున్నారో, మేము వీళ్ళని అడిగిన ప్రశ్న, ఇంతకుముందు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, 11 మంది మాత్రమే వాళ్ళు పోరాడుతున్నారు. ఎవరు? మన చిత్రపురి సాధన సమితి నుండి. మరి మీరు ఎప్పుడు చూసినా మీరే కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఏది అంటే వీళ్ళని బెదిరిస్తున్నారు, సొసైటీ వాళ్ళంతా మిగతా వాళ్ళని రానివ్వకుండా బెదిరిస్తున్నారు, అందుకే ఎవరు రావట్లేదు, మాకు చాలా అన్యాయం జరిగిందని వాళ్ళు చాలా పోరాడుతున్నారు. దీని విషయం మీ యొక్క ఆన్సర్ ఏంటండి? ఎవరు బెదిరించారు నాకైతే, నేనైతే ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరు బెదిరియలేదు, నాకు తెలియదు. కానీ సహజంగా అంటే ఉద్యమం అంటే ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి దగ్గర స్టార్ట్ అయింది, తర్వాత అందరూ స్ప్రెడ్ అయింది, దాన్ని చేయబట్టి వచ్చింది. సో పేరైతే కేసీఆర్ వచ్చింది, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అందరూ రాలేదు పాపం పిల్లలకి. వాళ్ళు పోరాడేదాంట్లో జెన్యూనిటీ ఉందంటారా? పోరాడేదాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా పక్కన పెడితే అందులో నాకు నచ్చింది అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయమన్నారు కదా, అది నచ్చిందా? నాకెళ్ళి నేనేమంటే అందరూ ఏమంటే చూసేవాడు కదా అని సుందరప్రసాద్ ఇచ్చాను, వాళ్ళు అది ఇచ్చారు. ఎంక్వైరీ చేసి ఫస్ట్ అకౌంట్స్ కానీ అన్ని ఎంక్వైరీ చేయమని కదా, నాకు చాలా నచ్చింది, దానికి సపోర్ట్. ఓకే. మిగతా విషయం వాళ్ళు పోరాడుతూ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో కానీ వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్లు కానీ మిగతా విషయాలు అంటే అమ్మ ఇప్పుడు ప్రతి దగ్గర ఏదో ఒకటి అలా ఏదో ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు పోరాటం దాంట్లో అకౌంట్స్ చెప్పాలి, వర్క్ ఫాస్ట్ కావాలి, అలాంటిది అంతవరకు జెన్యున్ నెంబర్స్ వాడు ఫారెన్ ఉన్నాడు ఇంకోటి ఉన్నాడు కాకుండా
సో ఇప్పుడు ఇది వరకు జరిగింది. ఫర్దర్గా మనం ఒక 5,000 10,000 వర్కర్స్ ఉన్నాం. మనం వాళ్ళకి ఇల్లు కావాలి, మనంతా కలిసి పోరాడాలి, గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలని బాగుండేది. ఉన్నవాళ్ళు తీసేయండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు తీసేయండి ప్రాసెస్. వాడు సినిమా వాడే మా సినిమా కార్డు ఇచ్చాడు, మేము ఇచ్చాం, వాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ గొడవ కన్నా కూడా ఫ్రెష్గా ఎలా మన ల్యాండ్ దానికి బాగుండేది, వస్తువుల ల్యాండ్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లో మరి ఇప్పటికైనా సరే, అంటే మీకు మాత్రమే కాదు అందరికీ చెప్తున్న ఒకటే ఒక మాట, ఇప్పటికైనా జరిగిన అవకతవకలు కాకుండా ఇక మీదటనైనా మనం అనుకున్న మాట ప్రకారం అది కంప్లీట్ చేసి ఎంఐజీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ముఖాల్లో ఆశ్రయం చేసి సంతోషాన్ని నింపి తిరిగి మీరు ఎన్నికయ్యి మీరు ప్రెసిడెంట్ పోస్ట్లోకి వస్తే ఇటువంటిది జరగకుండా, ప్రజలకు ఎటువంటిది హామీ తలపెట్టకుండా, అంటే హామీ అని అంటే ఆ విధంగానే కాదు ఏ రకంగానైనా హామీ తలపెట్టకుండా వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా మాకు ఏజెంట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి KTN న్యూస్.